రామ్ చరణ్ గారికి ముందు హ్యాపీ బర్త్డే. ఏది రిలీజ్ డేట్ కావాలా? సరే, మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాము, కానీ ఒక ఉప్పెన ఒక తుఫాన్ వచ్చే ముందు మనకు ఓపిక పట్టక తప్పదు. RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని ఒక్కొక్క సీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్ చేంజర్ 4 to 5 monthsలో రిలీజ్కి వచ్చేసింది. ఇంకో 2 monthsలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈరోజే జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈరోజు మీరు సాంగ్లో చూసింది జస్ట్ 2%. 98% దాచిపెట్టుకున్నారు శంకర్ గారు. అది రేపు రిలీజ్ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సాంగ్ వర్త్ ఏంటనేది మీకు అర్థమవుద్ది. ఈ ఒక్క సాంగే కాదు, ఇలా ఒక 5 పాటల్ని శంకర్ గారు ఆయన స్టైల్లో డిజైన్ చేసి పెట్టాడు. మీ అభిమానులకి ఒక 3 పాటలు అయితే సీట్లలో కూర్చునే లాగుండదు, లేచి డ్యాన్సులు చేసేలాగుంటాయి. సో ఇంకొక 5 months నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ఎందుకంటే చాలామంది నాకు మీరు పెడుతున్న కామెంట్స్ పంపిస్తున్నారు, అరే దిల్ మామ మాకు ఒక అప్డేట్ ఇవ్వు అని. పోతే దిల్ మామ అప్డేట్ ఇవ్వలేడు. పైనుంచి శాటిలైట్ నుంచి శంకర్ గారు ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను. ముందు ఎలాంటి లీకేజీలు నేను ఇవ్వలేను ఈ సినిమా విషయంలో. సో ఇంకొక 5 months ఓపిక పడితే సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చరణ్ గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే. క్లింకారా లైఫ్లోకి వచ్చింది. సో చరణ్, కీప్ ఇట్ అప్. మార్నింగే ఈరోజు తిరుమల దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యారు. సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ మాసులో ఎంత వెళ్ళాలో వెళ్ళింది. మీరు ఇంకొక 3 రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతి అభిమాని మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ అయిన సాంగ్ కాబట్టి మీకు ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 3 days తర్వాత ఒరిజినల్ ఒక రామ్ చరణ్ గారికి శంకర్ గారి సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది. లిరికల్ వీడియోలో మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయలేరు. పోతే సినిమా చూసిన రోజు మీకు ఈ సాంగ్ పడితే ఏంటో అర్థమవుద్ది. 100% ఈ సాంగ్కి మీరు సీట్లలో కూర్చోరు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ. అలాగే మాకు ఇంకా స్పెషల్ బర్త్డే. మాకు ఈ ఇయర్ మాకు ఆయన సినిమాలు అనౌన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ 2 చాలా చాలా పెద్ద డైనమైట్లా పేలుతాయి అనే దానికో ఎటువంటి సందేహం లేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ మీతో చేసిన రంగస్థలం లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకుంటామని అప్పుడు అనుకున్నాం. అది ఎప్పుడు అలా అందరి మనసులో అలా నిలిచిపోయినందుకు, అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మాకు ముందు ఇప్పుడు ఇచ్చిన సినిమాలన్నింటిలో కూడా మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. అవి కూడా చాలా చాలా పెద్ద హిట్ అయ్యేలా చాలా నమ్మకం ఉంది సార్. వన్స్ అగైన్ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చరణ్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 10 days బ్యాక్ బుచ్చి సినిమా ఓపెనింగ్ జరిగింది. తర్వాత సుకుమార్ గారు, రామ్ చరణ్ గారిది అనౌన్స్మెంట్ జరిగింది. వి సో హ్యాపీ. అండ్ 2 సినిమాలు చాలా పెద్ద సినిమాలు అవుతాయని బిలీవ్ చేస్తున్నాము. అండ్ మీ బర్త్డేకి మాకు ఈ 10 daysలో ఈ 2 జరిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ బ్లాక్ బస్టర్ ఇయర్ అహెడ్. వాళ్ళ సాంగ్ అద్భుతంగా ఉంది. అండ్ వి షూర్ సినిమా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. థ్యాంక్ యూ.